యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. 5 నెలలు మనల్ని కనుపాప వలె కాపాడి 6వ నెలలో దేవుడు ప్రవేశపెట్టాడు. ఈ జూన్ 1వ తారీఖున మీ జీవితం ధన్యం అవ్వాలని, మీ కుటుంబం ఆశీర్వదించబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు ఏ విషయాన్ని గురించి చింతిస్తున్నారో, బాధపడుతున్నారో, దిగులు పడుతున్నారో ఆ బాధలు వేదనలన్నీ దేవుడు తీసివేయబోతున్నాడు. ఈ 6వ నెలలో ఏదో ఒక అద్భుత కార్యం జరగబోతున్నాయి, ఏదో ఒక మేలు జరగబోతున్నాయి. మీ రోగాన్ని మీ నుండి తొలగించబోతున్నాడు, మీకు ఐశ్వర్యాన్ని ఘనతను ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీ కళ్ళతో చూడబోతున్నారు. ఇంతకాలం మీ జీవితంలో జరగని అద్భుతాలు, ఆశీర్వాదాలు ఇప్పుడు జరగబోతున్నాయి, ఈ నెలలో జరగబోతున్నాయి. మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతుంది. మరొక ప్రవచన వాక్కు చెప్తున్నాను. మీ లైఫ్లో పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని ఇదివరకు కనివిని ఎరుగని రీతిలో ఆశీర్వదించబోతున్నానని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఈరోజు మొదలుకు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ వాగ్దానం ఒక కండిషన్స్తో కూడింది. అవును, చాలా వాగ్దానాలు షరతుతో కూడిందండి దేవుని బిడ్డలారా. ఈ యొక్క వాగ్దానం ఒక షరతు ఏంటో తెలుసా? ఇది యూదులకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. 70 సంవత్సరాలు బబిలోను ఒక బంధకంలో యూదులు ఉండిపోయారు. ఇప్పుడు దేవుని దగ్గర మమ్మలను ఎలాగైతే మా పితరులు 430 సంవత్సరాల బంధకులు ఉండి విడిపించారో అలాగే మమ్మల్ని విడిపించమని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని విడిపించగలుగుతాను, కానీ నేను ఒక షరతు పెడుతున్నాను. మీరు వెళ్ళి యెరూషలేములో ఇప్పటికే శిథిలమైపోయిన మందిరాన్ని కట్టాలి. మొదటిగా మీ ఇల్లు కూడా శిథిలమైపోయింది, నా మందిరం కూడా శిథిలమైపోయింది. అయితే మొదటిగా మీరు కట్టాల్సింది ఏంటో తెలుసా? నా మందిరాన్ని కట్టాలి. నా మందిరాన్ని మీరు కడితే మీ ఇల్లు నేను కట్టిస్తాను. అప్పుడు ఈరోజు మొదలుకొని మీరు ఆశీర్వదించబడతారని ప్రభు పలికాడు. అయితే దేవుని దగ్గర మాట ఇచ్చారు. ప్రభు మమ్మల్ని కనుక ఈ క్రూర బంధకు నుండి మమ్మల్ని విడిపిస్తే కనుక, మేము కనుక కానాన్ దేశం మరలా క్షేమంగా చేరితే కనుక మేము వెళ్ళగానే మందిరాన్ని కడతామని వాగ్దానం ఇచ్చారు దేవునికి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాగ్దానం మర్చిపోయి ఎవరి మటుకు వాళ్ళు సొంత ఇల్లును కట్టుకోవడం ప్రారంభించారు. అది దేవునికి ఎంతో దుఃఖం అనిపించింది. దేవుడు ఈ వాగ్దానాన్ని సంపూర్ణంగా వారి జీవితంలో నెరవేర్చలేకపోయారు. ఈరోజు ప్రభు ఆత్మ మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించటే యెహోవాకు ఇష్టం. సంఖ్యాకాండం 24:1. అవును, ఆత్మీయంగాను భూసంబంధంగాను మీరు ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదమే మీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో మీ ఆశీర్వాదమే మీ యొక్క పరలోకాన్ని నిశ్చయిస్తుంది. ఆశీర్వదించబడిన వారు మాత్రమే పరలోకం ప్రేమతో ఆహ్వానిస్తుంది. అయితే మీరు ఆత్మీయంగాను భూసంబంధంగాను ఆశీర్వదించబడాలంటే దేవుడి పని మీద మనసు పెట్టాలండి. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. దేవుని కోసం పని చేయడానికి నిర్ణయించిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. తన కృప చేత మహిమ చేత నింపుతాడు. ఇశ్రాయేల్ దేశానికి, ఇశ్రాయేల్ దేవునికి కలిగిన అవమాన నిందలను దావీదు తొలగించడానికి నిశ్చయించాడు. కాబట్టి ఆయనను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. 1 సామెలు గ్రంథం 17వ అధ్యాయం 25లో మనం చూస్తున్నాం. ఆల్రెడీ రాజుగారు ప్రకటించారు, ఇశ్రాయేల్ దేవునికి, ఇశ్రాయేల్ ప్రజలకి కలిగిన గోలియాతు వలన కలిగిన అవమాన నిందను దొర్లించిన వాడు మిక్కిలి ఐశ్వర్యంతుడుగా చేస్తాను. ఆయన రాజగృహంలో ప్రవేశించినట్టుగా నా కుమార్తెని వివాహం ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రభు మాట్లాడాడు. ఇది ఆధ్యాత్మికమైన అర్థాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. దీనిలో చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. మనం యెహోవా దేవుని వివాహం ఆడబోతున్నాం, రాజ కుటుంబంలో ప్రవేశించబోతున్నాం. అలాగా ప్రవేశించాలంటే దేవుని బిడ్డలారా, మీరు దేవుని పనిని మొదటిగా చేయటానికి ప్రారంభించాలి. మత్తయి సువార్తలో ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడని మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో రాయబడి ఉంది. అవును, ప్రవక్తలకు ఏదో ఒక రూపంలో మనం సాయం చేసినా, వాళ్ళ దేవుని నామం పేరిట మనం ఏది చేస్తున్నా అది అంగీకారం అవుతుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, పేతురు యేసు ప్రభువుని చూసి అడుగుతున్నాడు, ప్రభువా, మేము నిన్ను వెంబడించాం కదా, అందరూ చాలా బాగున్నారు, కానీ మా జీవితంలో ఎందుకో ఈ పోరాటాలు, ఈ శోధనలని
మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకు నువ్వు ఏమి ఇస్తావు ప్రభు అని అడుగుతున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 28వ వచనంలో ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకు మీరు ఏమి ఇస్తారని అడుగుతున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు ఏమన్నాడు తెలుసా? దేవుని రాజ్య నిమిత్తము ఇంటి అయినా, తల్లిదండ్రులైనా, సహోదరులైనా, భార్య అయినా, పిల్లలైనా విడిచిపెట్టేవాడు ఎవరో ఈహమందు 100 రెట్లను పరమందు నిత్య జీవాన్ని పొందుకుంటాడని యేసు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పని చేసేవారు ఎన్నడూ ఎప్పటికీ ఆశీర్వదించబడతారు. పరిశుద్ధ పౌలు 2 తిమోతి 4:7 అంటున్నాడు, నా పరుగు నేను తుదముట్టించుదని నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు. అవును, మీరు యుగమందు పరమందు ఆశీర్వదించబడతారు. ఈ నెలపాటు దేవునికి ఆశీర్వాదం రుచి చూడబోతున్నారు. స్వస్థత రూపంలో, అద్భుతాల రూపంలో, మిమ్మల్ని అభిషేకించడం రూపంలో, పరిశుద్ధాత్మ వరాలతో ఫలాలతో నింపబడటం ద్వారా ఇలాగ అనేక రకాలుగా మీరు దీవించబడబోతున్నారు. ఈ దీవెనలన్నిటి రుచి చూడాలంటే మీరు దేవుడికి ఒక మాట ఇవ్వాలి. ప్రభా, ఏదో ఒక రూపంలో ఈ నెలలో నీ పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వబోతున్నాం, నేను ఇన్వాల్వ్ అవుతాను తండ్రి. ఏదో ఒక రూపంలో నీ దైవ సేవకులకు సహకరిస్తాను, సువార్త ప్రకటిస్తాను, అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తాను అని ఏదో ఒక తీర్మానం చేయండి. మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మధురుడి సమస్తం జరుగుతున్నారు ప్రభువా. ఇప్పుడు అభిషేకించండి, 2 పాలు ఆత్మ దయచేయండి, 2 పాలు అభిషేకం దయచేయండి, విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభువా. ఇప్పుడే పరలోక మహిమ దిగునుగాక, దేవుని యొక్క ప్రసన్నత తాకునుగాక, మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి వార్త 28:20 దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ.